బియాండ్ నేమ్ అనేది నేను అంటే చూసేది ఏంటి అంటే కమ్యూనిటీ షుడ్ బి ఇన్ క్లోజ్డ్ అసోసియేషన్, వన్ ఫర్ ఈచ్ అదర్. అంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఎవరు వస్తున్నారు, అది ఫ్యామిలీ అవ్వనివ్వండి, సిస్టర్స్ అవ్వనివ్వండి, లేకపోతే నో మ్యాటర్ ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గర్ల్స్ గ్యాంగ్ ఐ మెయింటైన్, అందరినీ స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇప్పటిదాకా ఐ మెయింటైన్ ఎవ్రీ వన్. దాంట్లో నాతో నా ఎనర్జీకి నాతో హ్యాంగ్ అవుట్ చేయడానికి అనేది ఐ హ్యావ్, వీళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ చేసాం మళ్ళీ. సో వన్ ఫ్రమ్ డిగ్రీ ఉంటారు, వన్ ఫ్రమ్ స్కూల్ ఉంటారు, వన్ ఫ్రమ్ కాలేజ్ ఉంటారు, వీళ్ళందరూ దే ఆర్ కనెక్టెడ్ త్రూ మీ. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ దిస్ కమ్యూనిటీ ఆఫ్ షేరింగ్ ఈజ్ కంప్లీట్లీ సంథింగ్ విచ్ వీ ఫాలోయింగ్ బ్యాక్. ఒక పెళ్ళైంది, మ్యారేజ్ అయింది, ఉద్యోగం అయింది, ఒక సొసైటీ అయిపోయింది. బట్ ఈ ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్, ఇఫ్ యూ కెన్ జస్ట్ ప్లాన్ వన్ హ్యాంగ్ అవుట్ ఆర్ ట్రావెల్, ఇది ఒకటి చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇప్పుడు ఆ నలుగురు అన్నప్పుడు మా ఫాదర్ అనుకోకుండా మా సిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూఎస్లో చనిపోయారు. అండ్ మాకు ఇప్పుడు మేము ముగ్గురం ఆడపిల్లలు అయినా కానీ రిచువల్స్ చేయడానికి మాకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పారు. దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ నీడ్ టు యాక్చువల్లీ టాక్ బియాండ్. ఇన్ఫ్యాక్ట్ మీరు స్క్రిప్చర్స్, నేను దాని తర్వాత ఐ వాజ్ సర్చింగ్ ఫర్ మెనీ స్క్రిప్చర్స్. ఏంటి అని అంటే లీనియేజ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ జెండర్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ బ్లడ్ లైన్. సో హక్కు ఉంది ఆడపిల్లలకి, ఆడపిల్లలు చేయొచ్చు అంత్యక్రియలు. ఇన్ఫ్యాక్ట్ ఫార్చునేట్లీ ఏంటంటే మా హస్బెండ్ ఒప్పుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎట్లా అని అంటే హీ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ వెన్ ఐ సెడ్ ఆస్డ్ హిమ్ నేను చైనా డాడీకి అంత్యక్రియలు అని అంటే హీ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మా సిస్టర్స్ వాళ్ళ ఇన్లాస్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఎందుకు ఉన్నారు కదా అనుకుంటా మా మరిదితో చేయించాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ లేరు అని. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఒకళ్ళు చేద్దాం అనుకుని ముందుకు వచ్చినప్పుడు వై ఈస్ ద కమ్యూనిటీ నాట్ యాక్సెప్టింగ్? ఐ డిడ్ ఫేస్ ద ప్రాబ్లమ్. ఇన్ఫ్యాక్ట్ ఎట్లా అని అంటే చనిపోవటం, మా ఫాదర్ డెత్ కూడా నాకు ఒకటి నేర్పించిందండి. చనిపోవటం కూడా రాజులాగా చనిపోవటం ఏంటి అనేది అయితే నేను చూశాను. దట్ ఈస్ వాట్ ఐ టేక్ ఫ్రమ్ హిస్ డెత్. ఎందుకనంటే ముగ్గురం ఆడపిల్లలు అవ్వటం మూలంగా ఎంతమంది వచ్చారో మాకు సపోర్ట్కి. ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. అసలు మాకు తెలియకుండా కార్యక్రమాలు అయిపోతున్నాయి అక్కడ. అంటే వీళ్ళ ఆడపిల్లలు వీళ్ళు చేయలేరేమో అని ఎంత సపోర్ట్ సిస్టమ్. దట్ ఈస్ వాట్ హీ ఎర్న్డ్ అంట. హీ ఎర్న్డ్ 3 daughters ఆర్ దిస్ మచ్ ప్రాపర్టీ అన్నా కానీ హీ ఎర్న్డ్ దట్ సొసైటీ అని అంట. అంతమంది అంటే మనం ఎక్కడో చోట ఆయన హెల్ప్ చేయటం మూలంగానే కదా ఆయనకి ఏదన్నా ఆయన ఫ్యామిలీకి ఏదన్నా వచ్చినప్పుడు ఇంతమంది రావటం అనేది ఇట్స్ రియల్లీ మూవ్డ్. ఇట్ రియల్లీ మూవ్డ్ మై థాట్ ప్రాసెస్ టు వర్క్ మోర్ ఫర్ ద సొసైటీ రాదర్ దెన్ కన్ఫైనింగ్ మై యాక్టివిటీస్ టు ద my own family or my own business antaniki. There are things which are still existing in the society. People come forward, but it's again give and take. Yes ma'am. One time you give, 10 times you take. Yes. Frankly speaking, it reverts back. మేమైతే ఒక స్టేజ్లో కార్యక్రమాలు అవుతున్నప్పుడు అంకుల్ ఆగండి, వాళ్ళు గోత్రికలు వస్తామంట, వీ డోంట్ నో, వీఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ దట్, బట్ సమ్మన్ విల్ టెల్. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు చేయాలి, ఈ కార్యక్రమాలు వీళ్ళు చేయాలి అనేది. సో ఎక్కడో మనము అంటే పేట్రియార్కల్ సిస్టంలో కూడా మనం చూడాల్సింది ఏంటి అని అంటే హూ ఇస్ దాట్ టేకింగ్ ఫార్వర్డ్ అనేది పెట్టుకున్నా. ఫస్ట్ ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ లుకింగ్ ఫార్వర్డ్. ఇక్కడ మనము లాస్ట్ రైట్స్ ఎవరు చేయాలి అనే దాని మీద విమెన్కి ఎలిజిబిలిటీ అంటే విమెన్ నో చెప్పడం నాకు నచ్చలేదు ఫ్రాంక్లీ. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్, లైక్ టు గెట్ కాంక్రీట్ ఎవిడెన్స్. అండ్ స్పిరిచువల్లీ కూడా అండ్ ఈవెన్ యువర్ స్క్రిప్చర్స్ టెల్ girls take the lineage forward. ఎందుకంటే we are the bearers of the child. Yes. We have the fortunate thing. Yes, so ఏ lineage అయినా తీసుకెళ్లే అంటే పాసిబిలిటీ మా ద్వారా ఉంది అని. సో ఐఎమ్ ఆల్సో కలెక్టింగ్ కాంక్రీట్ ఎవిడెన్స్ టు టేక్ ఇట్ మచ్ మోర్ ఫార్వర్డ్. ఎందుకంటే దట్ ఈస్ వన్ థింగ్ విచ్ హ్యాస్ పెయిన్ఫుల్. అంటే ముగ్గురం ఆడపిల్లలు ఉన్నాము, ముగ్గురులో మేము చేయలేకపోయాము అనేది. ఎస్, ఐ డూ అండర్స్టాండ్ మై సిస్టర్స్ ఆర్ మై బోత్ సిస్టర్స్ మైట్ నాట్ బి రెడీ, బట్ ఐ వాజ్ రెడీ అండ్ మై ఫ్యామిలీ అగ్రీడ్. దిస్ సైడ్ ఐ కుడ్ అది. కానీ ఇక్కడ మళ్ళీ కమ్యూనిటీలో ఇప్పుడు సొసైటీగా చూసుకుంటే ఇట్ ఈస్ అగైన్ వన్ థింగ్ విచ్ వీ నీడ్ టు డూ. వీ కెనాట్ గో అగైన్స్ట్ లైక్ ఐ డోంట్ వాంట్ టు బి దట్ పర్సన్ హూ కెన్ సే నో టు ఎవ్రీథింగ్. లేదు నేను చేస్తాను అనేది ఇంకా కేటగిరీలోకి వెళ్ళదలుచుకోక ఇంకా ఓకే అన్నాను. దట్ ఈస్ వన్ థింగ్. ఆడపిల్లలు ఇది చేయకూడదు అనేది లేదు ఈ రోజున. మనం చేయాలి అనుకుంటే దానికి కావాల్సిన ఎఫర్ట్స్ మనం పెట్టాలి, పెడితే సాధ్యం అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ టుక్ కేర్, బట్ సర్టన్ థింగ్స్ మళ్ళీ మెన్కి అసైన్ చేశారు. మెన్ ఒకళ్ళే లీనియేజ్కి ఫార్వర్డ్ అనేది మాత్రం నో, ఐ డోంట్ బిలీవ్. ఇంటి పేర్లు క్యారీ ఫార్వర్డ్ చేయటం అనేది ఒక పెద్ద అంటే వీ ఆల్వేస్ లాఫ్ అవుట్. మనదేమన్నా కాకతీయుల సామ్రాజ్యమా, మనదేమన్నా కృష్ణదేవరాయల సామ్రాజ్యమా ఇంటి పేరు ముందుకు తీసుకెళ్ళటానికి అని. నో,
it's what you do with for the society that has multiplier effect. When people come forward, I always feel happy when I'm around with you. Your youngsters are thinking about the society. That is one thing. Most of the young people are moving out of society and saying that society మూలంగా నాకు ఇది రాలేదు. Society, there's always a saying, what you are giving is yes ma'am, what you need to count. It's not what you're taking. Society has given lot. మీకు నేచర్ ఇచ్చింది, నీకు బర్త్ ఇచ్చారు, నీకు సర్వైవల్ ఇచ్చింది, ఆక్సిజన్ ఉంది, దీస్ ఆర్ ఆల్ అన్నీ ఇచ్చిందే. నువ్వు సొసైటీకి ఏమి ఇస్తున్నావు? ఒక 10 చెట్లు నాటుతున్నావా ఇంకో 10 మందికి ఆక్సిజన్ ఇవ్వడానికి, లేదా 10 మందికి హెల్ప్ చేస్తున్నావా? ఈ గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ని మనం వీ హ్యావ్ టు టాక్. దిస్ ఇస్ లెస్ స్పోకెన్. యూ ఆల్వేస్ ఇంటర్వ్యూ, మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్, సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్, సక్సెస్ఫుల్ ఇది మాట్లాడతారు. వాట్ ఈస్ సక్సెస్ టుడే? giving back something to the society. Your happiness, the way you live your life, the more contented you are, that is the much more valuable asset what you have. If you are able to sleep without any distress, that is the biggest asset what you have. Yes, whether you are పూరిగుడ్స్లో పడుకుంటున్నావా, 10 కోట్ల బంగ్లాలో పడుకుంటున్నావా కాదు, ఏ బాధ లేకుండా, ఎవరిని హామ్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పడకుండా మనము ఓకే ఈ లైఫ్, యూ డోంట్ నో టుమారో ఇస్ దేర్ ఆర్ నాట్. Nobody knows. Nobody knows. Yes. So what you have is like this moment. This moment, if you are living ethically okay, and if you are తెలియకుండా మిస్టేక్స్ చేస్తామండి, కొంతమందికి హామ్ చేస్తాము, కొన్ని మనకి చేయాల్సి వస్తుంది. యూ కెనాట్ బీ అ పర్ఫెక్ట్ ఇండివిజువల్. దేర్ ఇస్ నో పర్ఫెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యూ హ్యావ్ టు 100%లో మనం ఎక్కువ శాతం మంచి చేస్తున్నాం అనుకోవటం, కొంతమందికి ఈ మంచి చేస్తున్నప్పుడు కూడా కొంతమందికి హామ్ అవ్వచ్చు. బట్ యూ కెనాట్ సే ఆహా మూలంగా నేను ఎక్కువ శాతం మంచిని తగ్గించుకోవటం అనేది కుదరదు. యూ నీడ్ టు హ్యావ్ దట్ బ్యాలెన్స్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, వాట్ ఈస్ మేకింగ్ యూ హ్యాపీ. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ. ఇప్పుడు ఎంతమంది చాలామంది జాబ్స్ చేస్తున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారా? ఐ కెన్ రేట్ నో, దే ఆర్ నాట్. దే ఆర్ జస్ట్ డూయింగ్ ఫర్ ద సాలరీస్, దే ఆర్ డూయింగ్ ఫర్ సర్టన్ లైఫ్ స్టైల్, దే ఆర్ డూయింగ్ ఫర్ సొసైటికల్ రేటింగ్. ఐ సెడ్ దట్ ఈస్ నాట్ లైఫ్, దేర్ ఇస్ మచ్ మోర్ బియాండ్ దాట్. నేను చాలా హ్యాపీగా ఉంటాను. అంటే వాట్ ఐ కుడ్ సే ఇస్ లైక్ వెదర్ ఐఎమ్ ఎర్నింగ్ 100 crores ఆఫ్ మనీ ఆర్ నాట్, 100 rupees ఆర్ నాట్, బట్ ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఐఎమ్ అట్రాక్టింగ్ పీపుల్ హూ కెన్ సపోర్ట్ మీ. ఐఎమ్ అట్రాక్టింగ్ పీపుల్ హూ కెన్ యాక్చువల్లీ హెల్ప్ మీ అవుట్ ఇన్ మేకింగ్ మై విజన్ ఫార్వర్డ్. దట్ ఈస్ ఎనఫ్. ఐ డోంట్ సీ 100 years ఆఫ్ లైఫ్ స్పాన్. రేపు లేదు అనే బతుకుతాను ఈ రోజున. రేపు లేనంత వరకు నేను ఈ రోజున ఓకే, రేపు పొద్దు నేను ఎవరికి ఆన్సరబుల్ కాదు, ఏదైనా గొడవ వచ్చినా సరే ఆ రోజే క్లియర్ చేసుకుని పడుకుంటా. టుమారో షుడ్ బి అ ఓపెనింగ్ డే ఫర్ మీ, అనదర్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎక్సెల్, అనదర్ ఆపర్చునిటీ టు సర్వ్ సర్టన్ థింగ్స్. సో ఇఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ యాప్టిట్యూడ్ మనం క్రియేట్ చేసుకుంటే కనుక, దట్ ఈస్ యు ఆర్ ఆల్రెడీ సాల్వింగ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు మీ వాల్యుబుల్ టైంని మాతో షేర్ చేసి అండ్ మీ యొక్క లైఫ్ జర్నీని మా ప్రేక్షకులకు అందరికీ వివరించి అండ్ అలాగే మీరు చేసినటువంటి కార్యక్రమాల గురించి అండ్ మా ప్రేక్షకులను కూడా ఇన్వాల్వ్ చేస్తారని మనసారా కోరుకుంటూ ఈనాటి చర్చా విత్ లీడర్ కార్యక్రమానికి మీరు వచ్చేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ టు. ఇలాంటి ఎంతోమంది ప్రేరణాత్మకమైన మా వ్యక్తులను మీ ముందుకు తీసుకొస్తుంది చర్చా విత్ లీడర్. థ్యాంక్ యూ.